లగచర్ల దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డి వేసిన పిటిషన్పై హైకోర్టులో మరోసారి వాదనలు జరిగాయి. కొడంగల్ కోర్టు విధించిన రిమాండ్ను కొట్టివేయాలని పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ఫార్మా విలేజ్ కోసం ప్రభుత్వం చేపట్టాలనుకున్న భూసేకరణకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు ఆ వీడియోలను సీడీ రూపంలో కోర్టుకు అందజేశారు. నరేందర్ రెడ్డి రెచ్చగొట్టడం వల్లే ప్రజలు కలెక్టర్ ఇతర అధికారులపై దాడికి దిగారని ఆయన వాదించారు. నరేందర్ రెడ్డిని కేబీఆర్ పార్క్ వద్ద అరెస్టు చేయలేదని, అక్కడకు వెళ్తూ ఉంటే అరెస్టు చేశారని ఆయన సమర్పించిన అఫిడవిట్లోనే ఉందని పీపీ కోర్టుకు తెలిపారు. 15 మంది పోలీసులు మఫ్టీలో వచ్చి నరేందర్ రెడ్డిని ఓ ఉగ్రవాదులా అరెస్టు చేసి తీసుకుపోయారని ఆయన తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు కోర్టుకు తెలిపారు. అరెస్టుకు సంబంధించిన కొన్ని ఫోటోలను కోర్టుకు అందించారు. అరెస్టు సమయంలో పోలీసులు సుప్రీంకోర్టు నిబంధనలు పాటించలేదని వాదించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.